హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. టీజీ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీంట్లో రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఒకటి టీచింగ్ స్టాఫ్ కింద, ఒకటి నాన్ టీచింగ్ స్టాఫ్ కింద. టీచింగ్ వచ్చేటోడికి టీజీటీ ఉంది. నాన్ టీచింగ్లో వచ్చి గార్డెను, స్వీపరు, హౌస్ కీపింగు, లైబ్రరీను, మెస్ హెల్పరు, కుక్కు, ల్యాబ్ అటెండరు, సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. జీతం వచ్చేటోడికి 18,000 నుంచి 60,000 మధ్యలో అయితే ఉంటాయి. మన 10th చదివిన వారికి ఉద్యోగాలు ఉన్నాయి, ఇంటర్ చదివిన వారికి ఉద్యోగాలు ఉన్నాయి, డిగ్రీ చదివిన వారికి ఉద్యోగాలు ఉన్నాయి, డిగ్రీతో పలంగా బీఈడీ చదివిన వారు కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదు. ఈ నోటిఫికేషన్ కోసం నేను ఫుల్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. ఎవరో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూడండి. ఈ నోటిఫికేషన్ యొక్క ఏజ్ కోసము, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని ఒక లైక్ అయితే చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీంట్లో ఫస్ట్ పోస్ట్ వచ్చేటప్పటికి టీజీటీ. దీనికి అర్హత ఏ విధంగా ఉందంటే, ఏదైనా యూనివర్సిటీ నుండి మనకి 50% మార్కులు సంబంధిత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మనకి ఇంగ్లీష్ కాబట్టి మన ఇంగ్లీష్ అయితే పూర్తి చేసి ఉండాలి, మరియు బీఈడీ పూర్తి చేసి ఉండాలి. సీటెట్ పేపర్ 2 పాస్ అయిన వారు, లేకపోతే తెలంగాణ టెట్ పాస్ అయిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మరియు సిబిఎస్ఈలో ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రావీణ్యత కలిగి ఉండాలని దీంట్లో నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేటప్పటికి మనకి 40 సంవత్సరాలు అన్రిజర్వ్డ్ వారికి అప్లై చేసుకోవచ్చు. మరి 45 ఇయర్స్ దాకా దీనికి ఎస్సీ ఎస్టీలు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీలు అయితే 43 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లైబ్రరీకి వచ్చేటప్పటికి సంబంధిత డిగ్రీ బిఎల్ఈఎస్ అంటే మనకి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీలో మనకి లైబ్రరీ సైన్స్ చదివిన వారు, లేదా ఇంటర్మీడియట్లో లైబ్రరీ సైన్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒక వేకెన్సీ అయితే దీనికి ఉన్నాయి. సెక్యూరిటీ గార్డుకి వచ్చేటప్పటికి మన 10వ తరగతి పూర్తి చేసిన వారు, అంటే 10వ తరగతి పాస్ అయిన వారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మన ఎక్స్ సర్వీస్ మ్యాన్ చాలామంది ఉంటారు, వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దీంట్లో మొత్తం పురుషులకే దీనికి నోటిఫికేషను. మొత్తం 24 వేకెన్సీలు అయితే దీంట్లో ఉన్నాయి కాబట్టి దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి ఏజ్ 40 నుంచి 45 ఇయర్ దాకా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత ల్యాబ్ అటెండర్ 10వ తరగతి పాస్ అయ్యి ల్యాబ్ టెక్నీషియన్ సర్టిఫికేట్ డిప్లొమా ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు కానీ, విశ్వవిద్యాలయం కానీ, సైన్స్లో ఇంటర్మీడియట్ చదివిన వారు, అంటే ఎంపీసీ చదివిన వారు కానీ, బైపీసీ చదివిన వారు కానీ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఒక పోస్ట్ అయితే దీనికి ఉంది. మెస్ హెల్పర్ వచ్చేటప్పటికి 10వ తరగతి పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. పురుషులు అయితే మనకి 12 వేకెన్సీలు ఉన్నాయి, స్త్రీలు అయితే 6 వేకెన్సీలు అయితే ఉన్నాయి. వంట మనిషి కుక్కు వచ్చేటప్పటికి 10వ తరగతి పాస్ అయిన వారు మరియు 5 సంవత్సరాలు వంటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 పోస్టులు అయితే ఉన్నాయి. స్వీపర్కి, హౌస్ కీపింగ్కి అయితే 10వ తరగతి పాస్ అయిన వారు, పురుషులు అయితే 8 వేకెన్సీలు, స్త్రీలు అయితే 3 వేకెన్సీలు అయితే ఉన్నాయి. గార్డెన్ వచ్చేటప్పటికి 10వ తరగతి పాస్ అయిన వారు 2 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్ మనకి అప్లై చేసుకోవడానికి 10/12/2025 నాటికి మనకి అప్లై చేసుకోవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకి పేపర్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది 24/11/2025. ఖమ్మము మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం నడుపుతున్న తెలంగాణ ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం మనకి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే, బోధనాతర పిల్లలు పోస్టుల కోసం విశ్వవిద్యాలయాల్లో దీనికి మన ఎస్టీ క్యాండిడేట్లు, షెడ్యూల్ ట్రైబ్ వారే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి నోటిఫికేషన్లో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మీరు ఏదైనా మోడల్ స్కూల్స్ ఉన్నాయి కదా, మన ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఉన్నాయి కదా, ప్రిన్సిపల్స్ని కలిసి వారి దగ్గర దరఖాస్తు ఉంటుంది, ఆ దరఖాస్తు తీసుకోవాలి. 2 ఫోటోలు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, మరి తర్వాత మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ వాళ్ళకి సమర్పించిన తర్వాత వారు మెరిట్ ద్వారా, మీ మార్క్స్ మెరిట్ ద్వారా మిమ్మల్ని ఎంచుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అందరు ప్రిన్సిపల్స్ ఉన్నాయి.
మన భద్రాచలంలో కూడా ఉంది, సింగరేణిలో ఉంది, మూలంకపల్లిలో ఉంది, చర్లలో ఉంది, దుమ్మగూడెంలో ఉంది, టేకులపల్లిలో ఉంది, గూడాలలో ఉంది, పల్వంచలో ఉంది, గండుగొల్లపల్లిలో అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రిన్సిపాల్స్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి ఈ ప్రిన్సిపాల్స్ని కలిసి ఆ దరఖాస్తు అయితే మీరు సమర్పించవచ్చు. లేకపోతే మీకు ఎటువంటి ఎంక్వైరీ కావాలంటే ఇక్కడ ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది, 900030999979కి వెళ్ళి ఈ నెంబర్కి ఫోన్ చేసి దీనికోసం పూర్తి డీటెయిల్స్ అడిగి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కనుక్కోవచ్చు. ఇవ్వడం అయితే జరిగింది కదా. ఇక్కడ బోధనేతర పోస్టులకు గిరిజన అభ్యర్థుల నుండి మాత్రమే భర్తీ చేయబడును. అంటే గిరిజనులనే, ఎస్టీలనే తీసుకుంటారు. టీజీటీ పోస్టులకు అయితే మాత్రం అందరూ అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఎటువంటి ఫీజు లేదనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మన తెలంగాణ ఎక్స్-సర్వీస్మెన్స్ ఉన్నారు కదా, వారందరూ చాలామంది మంచి ఉద్యోగం అయితే అనుకోవచ్చు. గవర్నమెంట్ దాంట్లో ఉద్యోగం కాబట్టి సెక్యూరిటీ గార్డుకి 24 వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి మన ఎక్స్-సర్వీస్మెన్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకుని ఒక పార్ట్ టైం జాబ్ లాగా అయితే మీరు చేసుకోవచ్చు. ఇది కూడా మీకు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ దరఖాస్తుని మనకి పాఠశాల పని వేళలోనే తీసుకోబడుతుంది. అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4:30 దాకా అయితే మీకు తీసుకోబడుతుంది. లాస్ట్ డేట్ వచ్చేటికి మళ్ళీ చెప్తున్నాను, 10/12/2025కి కల్లా సమర్పించవలసి ఉంటుంది. ఎటువంటి డౌట్స్ వచ్చినా కానీ ఇక్కడ ప్రతి నెంబర్ ఇవ్వడం జరిగింది, ఆ నెంబర్ని సంప్రదించండి. మీరు ఇలాంటి అవకాశాన్ని అయితే మీరు అసలు మిస్ చేసుకోవద్దు. ఏజ్ వచ్చేటప్పటికి మనకి అన్రిజర్వ్డ్కి వచ్చేటప్పటికి అన్ని పోస్టులకి 40 సంవత్సరాలు, మనకి ఎస్టీలకు వచ్చేటప్పటికి 45 ఇయర్స్, తర్వాత ఓబీసీలు వచ్చేటప్పటికి 43 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చేటప్పటికి మనకి 50 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మన ఛానల్ని ఒక లైక్ అయితే చేయండి, మాకు మోటివేషన్గా ఉంటుంది. కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మొదటగా చూస్తున్న వారు మన ఛానల్ని వివిఎం కెరీర్ మేకర్స్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.